పింఛన్ లేవు. పింఛన్ లేదా? మరి సిలిండర్ అని వస్తుందా 500కి? సిలిండర్ లేని మేము నింపించుకుంటున్నాం 900 ఇచ్చి. ఫ్రీ కరెంట్ వస్తుందా? ఆయిల్ పథకాలు వస్తున్నాయి ఏమన్నా? ఏం వస్తలేవు తమ్మి, ఏం వస్తలేవు. మాకు 1 ఎకరా భూమి ఉన్నది, వ్యవసాయం చేసుకుంటున్నాం. నా కొడుకు కన్నా కంపెనీలో చేస్తారు 4 కొడుకులు. మా ఆయన వ్యవసాయం చేస్తాడు. 1 ఎకరా భూమి ఉంది, కన్నా కష్టం చేసుకుని బతుకుతున్నాం. నా ఇతర మీద కొడతారు ఓట్లు. అప్పుడు అన్నిస్తాం ఆర్డర్ యాది ఇయర్ బొబ్లేం. మా ఊరి పేరు కూడా చెప్తున్నా. బొబ్లేం. ఏం భయం లేదు. ఎవరికి భయపట్టాలి? రెక్కలు కష్టం చేసుకుని బతున్నా. ఓటు వేసిన దగ్గర అమ్మాయి ఆర్డరు, ఓటు పడ్డాక ఇక రాళ్ళు పడతారు. ఎవడైతే మా బొబ్లేం వల్ల బస్సు చూడు నాయన నీ అసలు కొడుకున్నారు. అయితే దిన మసాలా మా ఊరికి బస్సు లేడీస్ 20 రూపాయలు ఇటు ఆటోకి రావాలి. ఇటుకు మేము చేప బొబ్లేం కిటికి 20 రూపాయలు టైం తప్పితే ఇటు చేప 9 గంటలకు 7 గంటలకల్లా ఏం లేకుండా టైం తప్పితే 7 గంటల లేడీస్ ఒక మాట అర్థం చేసుకోండి. ఇక 8 గంటలకల్లా బస్సు వస్తుంది పిల్లలు ఉంటే. అయితే దిన మీకు అస్సలు రాదు బస్సు చేద్దరికి. మరి ఇంకో ట్రిప్ వేసుగా బస్సు బస్సోడే రాడు మా ఊరికి. బొబ్లేమనా బాగా పో చెప్పిండు. మాకు మహిళలకు కూడా ఏం లేవు. వచ్చినాయి లోన్లు మనకు రాలేవు. ఇంకా అవే రైతు బంధు వస్తున్నా, ఇంకేది వస్తుండే. ఇప్పుడు అది లేదు, ఇది లేదు, ఇది లేదు. మార్పు రావాలని మీరేగా గెలిపించారు. నిజమే. గంతే ఏం లేదు. సగం నెత్తి గిట్ల గీక్తాను. ఏం లేదు. ఇక ఏం చేసిండు మరి? ఏం చేయలే. మరి రుణమాఫీ చేయలేడు, చేస్తామన్నాడు. కేసీఆర్ నుంచి ఇది వరకు 2 మాటలు పైసలు పడుతుండే. మరి పైసలు రంగు పడతలేవు. మా సరే పేదలు ఎట్లా బతకాలి? మరి ఎట్లా అన్ని ఓట్లు వేసిందాక పెడతాం అన్నాడు. ఇప్పుడేం పెడతాం? గుడ్డు కరుగుతున్నాడు. ఇంకేం పెడుతున్నాడు? మరి ఏం చేసినా కానీ మాకైతే ఏం కాలేదు. బస్సు ఒకటి అన్నాడు. బస్సు మేము ఎప్పటికొస్తామా అన్న, మీ కాలు మొక్తాట అని అన్నాడు. మరి ఇప్పుడు గెలిచినాక మా అమౌంట్ బట్టి ఇంకేం చేస్తాం? ఇక కేసీఆర్ నుంచే మేము పుణ్యం కట్టుకొని 2 మాటలు పైసలు వేస్తున్నాయి మా సైడ్ పేదలకు. ఇప్పుడు మేము కూలి వాజీలు మా మొగలు ఉన్నారా? ఇప్పుడు మేము పోతే నేను పోతే మా పిల్లలను నడుపుకోవాలి. మేము ఎట్లా బతకాలి? మరి ఆడేస్తున్నాడు ఆయన. 1 రూపాయి లేవు. మేము బ్యాంక్ ఇస్తాం, ఇప్పుడు అకౌంట్ ఇస్తాం, నువ్వు చెక్ చేయి. 1 రూపాయి లేవు. లక్షన్నర అప్పు తెచ్చుకున్నాం మేము బయలు సంఘంలో. అప్పులకు ఇంకా మిత్తి పెంచుతున్నారు కానీ 1 రూపాయి కూడా. బస్సులు మగానికి 20 పెడితే మాకు 10 పెట్టేది. పిరి బస్సు ఎందుకు పిరి బస్సు పెట్టేది లేకుండా మగ పిల్లలు మాకు ఇంత ఇజ్జత్ ఇస్తలేరు తెలుసా? అసలు బస్సులలో మాకు ఇంత ఇజ్జత్ లేకుండా అప్పుడప్పుడు ఇట్లా నిలబడితే కూర్చుని పెట్టి మాకు కూర్చోండి అమ్మ అని లేచి నిలబట్టేళ్ళు. మీరు కిరాయి పెట్టినరా, మీకు సీట్ ఎందుకు ఇవ్వాలి అని ఇరదీస్తున్నారు. మమ్మల్ని నిలదీస్తున్నారు బస్సులు రంగ్ చేస్తలేడు. ఏమనుకుంటున్నాము? వచ్చి రానంత పుణ్యమే లేకుండా కానీ వచ్చి ఇట్లా మమ్మల్ని ఇవన్నీ బాధలు పెట్టిస్తుండ్రు అనిపిస్తుంది మాకు కూడా. బాగా చెప్పి కూడా మాకు రూపాయి ఇవ్వలేరు. మేము ఉట్టి ఓటేసుకున్నాం. మేము ఎక్కడ వేసినామని చెప్తాం. మా ఓటేసి కానీ మేము ఎక్కడ వేసినాం కానీ మాకు రావాలని కాదు. ఏమో ఈ మార్పు కావాలన్నా ఏమో మేము ఏమో అనుకోలేదు. ఎవరు ఇయ్యలేదు కూడా ఇయ్యలే. గదొక్కటి బస్ పిరి ఇంతకు తప్ప ఏం లేదు. ఇంకా మాదే లాస్ అవుతున్నది. నష్టపోయిన 3 సార్లు వచ్చు, అది వస్తలేదు. మహిళల పైసలు వచ్చు, అవి వస్తలేవు. ఇంకేవి ఎట్లా బతకాలి మరి? గిట్ల ఉన్నోళ్ళము, కోడళ్ళ మీద ఉన్నోళ్ళం, కొడుకుల మీద ఉన్నోళ్ళం పోస్తారా ఎవరైనా గంజి? ఆయన చేసిండు మరి కేసీఆర్ ఇచ్చిండు. ఈయన ఇస్తున్నాడా మరి అన్నాడు కానీ ఎవరికే కానీ పెడతామంటే ఆశ అని వేసేస్తారు. నేనైతే వేయలేను కానీ చెప్తున్నా, వేయలే నేను. మహిళలందరికీ 18 ఏళ్ళు దాటిన వాళ్ళకి 2500 ఇస్తా అన్నాడు కదా. అవే వేయలేదు. మా ఆయన చనిపోయి 3 సంవత్సరాలు అయిపోయింది. నాకు పింఛన్ కూడా రాలేదు. ఏం పైసలు పంట భూమి పైసలు లేవు, ఏం లేవు. రైతు బంధు పైసలు కూడా లేవు. అప్పుడు కేసీఆర్ అమలు చేసిన పైసలే ఆ టైంలోనే వచ్చినాయి. అంతకు తర్వాత ఏం లేవు.
లేవు. ఏం లేవు. కళ్యాణ లక్ష్మి తులం బంగారం అన్ని రాలేదు. మా కేసీఆర్ ఉన్నప్పుడు నా బిడ్డ పెళ్లి చేసిన 1,16,000 రూపాయలు తీసుకున్నా. మా ఆయన చనిపోతే ఎకరకు తక్కువనే ఉంది పొలం, 5 లక్షలు వచ్చినాయి. ఆయన తోటి నా బిడ్డ పెళ్లి చేసిన. ఆ. ఉమ్. కేసీఆర్ ఉన్నప్పుడు కేసీఆర్ ఉన్నప్పుడే పైసలు మేము చూసినాం ఆ. అంతే. రేవంత్ రెడ్డి వచ్చినాక ఆయన వచ్చినాక బస్సులలో పోతున్నాం అబద్ధం ఆడకుండా ఆ. అంతే. ఇక దానికి మించి ఇంకేం లేదు. ఆయన చేసిన బియ్యమే ఆయన చేసినవి. ఆ. ఎవరు చేసిన బియ్యం? కేసీఆర్ చేసినవి. కేసీఆర్. ఈయన వచ్చినాక బస్సులలో దిగుతున్నాం సార్ అంతా మేము. ఎట్లుంది? ఎవరి పాలన మంచిగా అనిపిస్తుంది? మాకు ఎవరి పాలన అంటే ఇంకా మాకు ఆపదలు ఉన్నప్పుడు ఆదుకున్న సార్ కేసీఆర్ సార్ ఆ. అంతే. ఆపదలు ఉన్నప్పుడు ఆదుకున్నారు. ఆ. 5 లక్షలు బీమా రైతు 5 లక్షల బీమా పథకం పొందిన. ఆ. కళ్యాణ లక్ష్యము 1,16,000 పొందిన. ఆ. రైతు బంద్ చేసిన ఆ. అంతే. నా పిల్లలు మేము బతికినాం. ఆ. అవును సార్. ఇప్పటికి కూడా నేను పింఛన్ అడితే ఆఫీసులు తిరిగి తిరిగి లిస్టు రాలేదు అని అన్న మాటనే కానీ ఇంకో మాట లేదు. ఆ. ఆ. అదేమ్మా, కొత్త పెన్షన్లు అప్లై చేసి ఇస్తామని అన్నారు. రాలేదు 4,000 ఇస్తామన్నారు. రాలేదు సార్. 6,000 ఇస్తామన్నారు వికలాంగులు. రాలేదు. ఏవి రాలేదు. ఏవి రాలేదు. గ్యాస్ బండ్ వస్తుంది 500లకు కొని గ్యాస్ వస్తుంది 500కి ఇస్తున్నారు. 500కి ఇస్తున్నాడు కానీ మాకు ఇంకా వడలేదు. మీకు వాళ్ళలేదు. మరి నీకు వస్తుందని పడాలి కదా, ఎందుకు పడతలేదు ఇంకా వడలేదు కానీ చూసుకోవాలి, మీరు పోయి ఆడ అడగాలని అంటుండ్రు. అంటున్నారు. ఆ. ఇప్పుడు ఎంత కడతారు గ్యాస్ కు మరి? 850 ఎంత అంటుండ్రు. 500కి ఇస్తలేరు. ఏమి ఇస్తలేరు. కటకం అయితే అంతనే మీ అకౌంట్లలో పడతాయి అంటుండ్రు. హామీలన్నీ అమలైన ఏం కాలేవు సార్. ఆయన ఇచ్చిన హామీలు ఏం అమలు కాలేవు. ఏం అమలు కాదు. కాలేవు.